కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. LIDCAPను పునరుద్ధరించి భూముల పరిరక్షణ మరియు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 12,000 కోట్ల బడ్జెట్ కేటాయించి చైర్మన్, డైరెక్టర్లను నియమించాలి. రాష్ట్ర అధ్యక్షులు పల్లెల వీరస్వామి, జనరల్ సెక్రటరీ ములుగురాజు. ఇక జమ్మికుంటలోని 25 ఎకరాలలో లెదర్ ఇండస్ట్రీని ప్రారంభించి మాస్టర్ అండ్ ఆర్టిజన్స్ కి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. LIDCAP భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి. గచ్చిబౌలిలోని 43 ఎకరాలలో 18 ఆగస్టు 2025 నాడు గవర్నమెంట్ జీవో IOCL పెట్రోల్ బంక్లకు లీజు 3.21 ఎకరాలను 32 సంవత్సరాల లీజుకు ఇస్తున్నామని జీవో ఇచ్చారు. దీని వలన మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి G.O RT నంబర్ 137ని వెంటనే రద్దు చేసి యూనిట్ మాల్ 50 అంతస్తులలో 50% వాటా కేటాయించాలని కోరుతున్నారు. LIDCAP భూములలో మాదిగల అభివృద్ధి కోసం పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆర్థిక అభివృద్ధి కోసం వెంటనే తెలంగాణలో 2 మెగా పార్కులను ప్రారంభించి ట్రైనింగ్ చేసిన మాస్టర్స్ కి, ఆర్టిజన్స్ కు నిరుద్యోగ, మాదిగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇక భూములు కబ్జాలకు గురి కాకుండా హైడ్రా తరహా చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆరేపల్లి రాజేందర్, డాక్టర్ రాజమౌళి, సివిల్ సర్జన్, రాష్ట్ర అధ్యక్షులు పల్లెల వీరస్వామి కూడా పాల్గొన్నారు. వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరము దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ MD LIDCAP సొసైటీ MD గారు, శ్రీనివాస్ నాయక్ గారు, అదేవిధంగా మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, సుద్దిల శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరికీ ఇప్పటికీ గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్థలాలలో ఇచ్చినటువంటి పెట్రోల్ బంకు లీజులన్నీ రద్దు చేయాలని, అదేవిధంగా LIDCAP భూములు అనేకాంతం కాకుండా జమ్మికుంట, దుద్దిల్లా, మరి నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి LIDCAP భూములన్నీ కూడా లీజు పేరు మీద LIDCAP వర్కర్స్గా ఎవరైతే ట్రైన్డ్ అప్ అయి ఉన్నారో వాళ్ళకి ఇస్తే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు తయారు చేసి మార్కెటింగ్ చేసుకొని ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ని చాలాసార్లు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద మాకు సదభిప్రాయం ఉంది. ఎందుకంటే అనేక మందికి ఇలా సర్వీస్ కమ్యూనిటీలకు ఉన్నటువంటి ముదిరాజులకు, బెస్తవాళ్లకు చాప్ పిల్లల పెంపకానికి డబ్బులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా యాదవులకు గొర్రెల పెంపకానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. పద్మశాలీలకి టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకు కూడా సాయం చేస్తూ ఉన్నారు. గౌడ్స్కి నీరా కళ్ళు కాంపౌండ్లు పెట్టుకోవడానికి డబ్బులు సాయం చేస్తున్నారు సొసైటీల పేరు మీద. మా కోరిక ఏంటంటే, మరి ఇన్ని కులాలకు మీరు సాయం చేస్తున్నప్పుడు ఈ దేశంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి చర్మకార వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి మరి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు ఏమీ అందలేదు. దయచేసి ప్రభుత్వం వెంటనే కల్పించుకొని మా భూములు రక్షించాలా. తర్వాత మా వాళ్ళు ఎవరైతే ట్రైన్డ్ ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా లోన్లు శాంక్షన్ చేసి వాళ్ళు చెప్పుల షాపులు నడుపుకునేటువంటి అవకాశాన్ని కలగజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము జమ్మికుంట ఆర్టిజన్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి స్థానిక CI గారు మాకు సహకరించి మరి ర్యాలీ నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన లోకల్ CI గారికి కూడా మేము ధన్యవాదాలు. ప్రెస్ కవరేజ్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ ఒక పబ్లిక్ ఇష్యూ అంటే ఉన్న సమస్యని ప్రజలకు తెలవాలంటే మీడియానే ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కనుక మీడియా వ్యక్తులు మరి దీన్ని లోకల్ కూడా అందరినీ కలిసి మాట్లాడిన తర్వాత హైదరాబాదులో ఇంద్రా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్మం నిర్వహిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ జై భారత్. ఆరేపల్లి రాజేందర్, రాష్ట్ర లెదర్ సలహాదారు, అదేవిధంగా రాష్ట్ర మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జమ్మికుంటలో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమానికి వచ్చినటువంటి జమ్మికుంట లెదర్ ఆర్టిజన్స్,
మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్టిజన్స్ అందరికీ కూడా స్వాగతం. మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ తలపెట్టినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో ఈ లెదర్ ఆర్టిజన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ చేసినటువంటి 20 సంవత్సరాల నుంచి మరి ట్రైనింగ్ చేసినటువంటి దాదాపు 1,20,000 మంది ట్రైనింగ్ చేశారు. దానిలో దాదాపు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50,000 మంది ట్రైనింగ్ చేస్తున్నారు. చెన్నైలో కావచ్చు, కలకట్టాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మిడ్ క్యాపే అప్గా మరి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కొందరు మాస్టర్స్ కూడా ఉండడం జరిగింది, మాస్టర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడో 2001 నుంచి 3-4 వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలలో కూడా లెదర్ పార్కులు అప్పుడున్న ప్రభుత్వం 2001 నుంచి 3 వరకు మరి లెదర్ పార్కుల పేరిట మీద ఆర్థిక అభివృద్ధి కోసము ఈ కులంలో మాదిగా, మోచి, చమార్ ఎవరైతే ఈ యొక్క కులవృత్తిని నమ్ముకొని ఈ లెదర్ పరిశ్రమను మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసమై అప్పుడున్న ప్రభుత్వాలు లెదర్ పార్కుల పేరిట మరి ఈ యొక్క 25 ఎకరాలు మినీ పార్కులాగా, 100 ఎకరాలు మెగా పార్కులాగా మరి కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత కొన్ని జాగాలల్లో మరి ఇండస్ట్రీస్ కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే జమ్మికుంటలో కూడా ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఆ ఫ్యాక్టరీ ఈరోజు రస్టు బట్టి ఈరోజు శిథిలావస్థకు వచ్చింది. మరి మేము దాన్ని సందర్శించడానికి, అదేవిధంగా లెదర్ ఆర్టిజన్స్కు ముఖ్యంగా ఏదైతే ఈ భూములు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు కూడా మొదటి నుంచి కూడా ఈ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. వివిధ పరిశ్రమలకు, వివిధ మరి కార్యక్రమాలకు ఈ యొక్క భూములను అలాట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మరి హెచ్పి పెట్రోల్ బంకు, ఐఓసి పెట్రోల్ బంకులకు మరి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ల్యాండ్స్ 4 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. 2 జీవోలు కూడా వచ్చినాయి. ఆ జీవోలను మేము తిరస్కరిస్తూ, ఖండిస్తూ గౌరవ మంత్రివర్యులకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని రద్దు చేయాలి. ఏదైతే హెచ్పి పెట్రోల్ బంకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ఇచ్చినటువంటి 2 వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారు. అక్కడ పెట్రోల్ బంకులు పెట్టడానికి లేదు. లెదర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి. ఎవరైతే ఈ యొక్క పరిశ్రమను నమ్ముకొని ట్రైనింగ్ చేసి వాళ్ళ కుటుంబాలు అధ్వానంగా ఉన్నాయో వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఒకలా భూమి లీజు కంటిస్తే మా వాళ్ళకి ఇవ్వాలి. ఆ భూమి లీజు కంటిస్తే మా సొసైటీలకే లీజుకి ఇవ్వాలి. అక్కడ వాళ్ళే పరిశ్రమలు పెట్టుకుంటారు, వాళ్ళే వాళ్ళు నృత్యం నమ్ముకున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు ఒక గాడిన పడతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము, లెదర్ ఆర్టిజన్స్ తరఫున మీరు దయచేసి ఈ యొక్క లెదర్ పార్క్ భూములను లీజుకి ఇవ్వడం ఆపేయండి, ఇచ్చిన వాటిని రద్దు చేయండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే వీళ్ళంతా బలహీనులు, చాలా శక్తిహీనులు అనే ఉద్దేశము ప్రభుత్వానికి ఉంది. మాదిగ ఉపకులాలు ఏముంది వాళ్ళని లెక్కేసుకోకుండా వాళ్ళకేదో బిచ్చమెత్త నడుచుకుంటుంది అనే సిచ్యువేషన్లు ఇవాళ ప్రభుత్వం ఉంది. మనకంటే ఎక్కువ జనాభా ఉంది ఆ గౌడ్స్. మరి గౌడ్స్కు నీగా కళ్ళు కంపెనీలు పెట్టి వేలాది కోట్ల ప్రభుత్వ డబ్బును ఎట్లిస్తూ మనకంటే ఎక్కువ ఉందా పద్మశాలీలు? ఈ రాష్ట్రంలో మన జనాభాతో పోల్చుకుంటే పద్మశాలీలు ఎంత ఉంటారు? పద్మశాలీలకు లక్షల కోట్లు ఇప్పుడు మా సెక్రటరీ చెప్పిండు. టెక్స్టైల్స్ పెట్టిస్తున్నావు, వాళ్ళు చచ్చిపోతున్నా కానీ ఉపాధి కల్పిస్తున్నావు. అనేక రకంగా ప్రభుత్వాలు ఈరోజు పద్మశాలీలకి ఇస్తూ ఉంది. అదేవిధంగా ముదిరాజులకు, బెస్తవాళ్లకు చెరువుల్లో పెంచి, చేప పిల్లలు పెంచి మరి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నావు. మేమేం అన్యాయం చేసినామండి? మీ కోట్లేసి ప్రభుత్వంలో మిమ్మల్ని నిలబెట్టేందుకు మాకు పనిష్మెంట్ ఎందుకు? మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, మా సెక్రటరీ చెప్పిండు ములుగాజు గారు, కనీసం ఇక్కడ 300 మంది వస్తారు అనుకున్నాం. అదే మేము 15 మంది హైదరాబాద్ నుంచి వచ్చాం, మీరు ఒక 10 మంది వచ్చి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.